అందరిలోకి ధర్మాలు బ్యాటింగ్ లో మాత్రం చాలా బెటర్మెంట్ చూస్తాను. ఫస్ట్ చూస్తున్నప్పుడు ఫీల్డింగ్ లేదు కానీ బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ అయితే నేను చూడలేదు. ఫీల్డింగ్ ఆయన లక్ష్మణ్ బౌలింగ్ బేస్ చేస్తాడు కానీ ఖచ్చితంగా నేను చూసినప్పుడు ఖచ్చితంగా వేస్తాను. చాలా డెవలప్ ఫస్ట్ లో వచ్చినప్పుడు కొంచెము భయపడి ఆడేటట్టు ఉంటాను. ఇప్పుడు బాగా నీట్ గా ఆడుతున్నాడు, పిక్ చేస్తున్నాడు బాల్ ని బాగా. మొన్న 36 ఓట్లు బాగా అన్నాడు. 38లో 8 4లు నేను నేను ఆయన బాగా పార్ట్నర్షిప్ బాల్ ని బాగా చూసి టైం చేస్తున్నాడు బా. 2 4లు రా నా పడతావు 1-2 పడతావు మళ్ళీ వికెట్ బౌల్డే, ఇక వేరే ఆప్షన్ లేదు నీకు. బౌల్డే స్ట్రైక్ రొటేట్ చేసుకోవాలి, మళ్ళీ డాట్ చేసే ఇబ్బంది అవుతుంది. ఎవరిలో వచ్చాయి 14 రన్స్ వచ్చినాయి. బౌలింగ్ అండి ఏం రెస్ట్ కావాలనా కష్టపడితే బయట నిలబడతాం. లక్ష్మణ్ వస్తాడరా ఏమన్నా షాటా, మామూలు షాట్ కాదు. గ్రేట్ షాట్, గ్రేట్ షాట్. ఏం షాట్ అబ్బా, ఆల్మోస్ట్ 6 పోయింది. అదే దూరం, గ్రౌండ్ దూరం. బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ కూడా బాగుంది. ఎంపైర్ కాడ బాగా లేదు వాటర్ లేవు అయిపోయింది. పట్టిపోయి అయితే వాడిని పంపినైతే ఆ బాటిల్ కూడా తీసుకోపోయి ఎవరు తాగే వాళ్ళు ఉంటే తాగుతారు. వాటర్ తాగుతాడు ఫస్ట్. లేదు లేదు ఏ లెగ్గు సమయం అంత లెగ్ పోతుంటే అయితే నాగతో పాటు నేను కూడా వాళ్ళ నెక్స్ట్ ఇయర్ పోతుంది. నెక్స్ట్ ఇయర్ పోయేది కదా, 144 years. స్విమ్మింగ్ పూల్ లో మునుగుతాంపా. ఈసారి కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు. బ్యాటింగ్ బ్యాటింగ్ పర్లేదు. వాటర్ బాగుంది. నిలబడినప్పుడు మునుగుదా చిన్నప్పుడు సాయంత్రం ఏంటప్పుడు చిన్నప్పుడు ఎందుకు లేదు ఉండేది అప్పుడప్పుడు ఒకసారి నేడు ఫేమస్ కాదు. ఇస్పెటాకుల్లో మామూలు ఇస్పెటాకులు మేము ఆడతాం. కాదు ఊర్లో ఇస్పెటాకు నేర్చుకొని మా నాయన దొరికి మా నాయన తిన్నాను కొత్త వాళ్ళ పెట్టింది ఊరికి వచ్చి ఇచ్చారా నేర్చుకుంది. అప్పుడు ఆ చెట్టు కింద బీడీలు పెట్టుకొని ఆడతాను అందరూ పిన్నీసులు బీడీలు పత్తాలు. మనం పత్తాలు పిన్నీసులు కూడా పెట్టి అన్నాం మేము. మా పిల్లలు మేమైతే గుర్తుందా బాత్రూమ్ చెట్లకి కూర్చుంటేది కలికాయల చెట్టు అయింది. కలేకాయలా అంటే నీకు ఎట్లా చెప్పాలా, అవి అడవిలో ఉంటాయి. చింతకాయలు చూస్తున్నాడు కొనాలని చెప్పి రేపని తెలుసు. ఏ కలర్, ఏ కలర్ అంటే 2000 ఇస్తాం మొత్తం అన్ని ఇచ్చు.
20,000 పెట్టుకుంటే 2,000 ఇచ్చాను. అంతే. నువ్వు కారు ఎన్నో లక్షలు పెట్టుకుంటావు. మొన్న స్కోడా కారు చూసేపోయినా వాడు ఎంత పెట్టుకున్నాడు అప్పట్లో దాని ర్యాపిడ్ 16-15 లక్షలు, అది టాప్ మోడల్, అప్పుడే ఆటోమేటిక్. వాడు 3 లక్షలకి 3.5 లక్షలకి ఇస్తా అంటున్నాడు. నేను కూడా 32 పెట్టుకున్నా, ఇప్పుడు అది 20 కూడా పోదు. 20 నువ్వు 16 లక్షలు అంటే 25% కంటే తక్కువ. అది సెకండ్స్ కొనుక్కొని వాడుకొని ఇవ్వడం కదా దగ్గర మీద. ఎన్ని ఏళ్ళు అయింది కొని అప్పుడు? 8.5 అయింది. ఒక 5 years తర్వాత వాల్యూ పడిపోతుంది. బాగానే ఉంటుంది కానీ మెయింటైన్ చేయడం కష్టం స్వామి. నాది ఆల్రెడీ రోడ్ క్లియరెన్స్ లేని బండి, మళ్ళీ అది ఎందుకని. ధర్మ డాట్ చేయొద్దు, రన్ను తిరగండి. చెప్పురా. నా రోడ్ క్లియరెన్స్ ఎంత పట్టిరు? షాడబా ఫోర్లే. మన వాళ్ళకి ఎప్పుడు అవతల ఏం కాదు, మనీ దగ్గరికి రాలేదు. వాళ్ళు క్యాచ్లు వచ్చినాయి, నువ్వు ఎట్ట పట్టవు, బౌండరీలకు నువ్వు పోలేవు. ఏం లేదులే, ఒక రన్ను ఆపుతా. అంత బలం లేనప్పుడు బయట కూర్చోవాలి, కారు ఆయన బ్యాటింగ్ లో కూడా పరిగెలేదు. కాలేదు, నొప్పి పెరిగేదే కానీ తగ్గేది ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఇద్దరిని యాడ్ చేద్దాం. నా ఫోన్ కన్ననే లేకుండా ఇంకా తయారైంది. వాటర్లో ఇప్పుడు అంతే. సురేష్ వాయిన్స్ వికెట్ పడింది సురేష్. మా ఊళ్ళో నా కొడుకులు ఉన్నాయి కానీ శివగాడి దండం కానీ రెండు మేము ఇప్పటికి రాగానే కూడా ఇప్పటికి 2 వీళ్ళు తాగితే మనం వస్తాము. నేనైతే 2 తాగితే ఇద్దరు వాడదు. 2 తాగే కొన్ని సంవత్సరాలు అయింది. గ్రీన్ కలర్ బయటకు పోయి యాడికో బయటకు పోయొచ్చు. వాడు 4 ప్లేజర్లు తాగొచ్చు. సురేష్ తర్వాత నువ్వు బాల్ ఎక్కువ శివగాడు తోటపల్లి ఉన్నప్పుడు అయితే ఇంటికి వచ్చే మొత్తం ఇప్పుడు 669888 ఏమైనా ఈశ్వర్ గారు పెరిగింది. వాడు రాష్ట్రంలో నాగేంద్ర గారు వీడు 4 4 కొడితే 2 వేసినాడు. ఎవడు రఘు వేసారా ఏంటి? రఘు 4 వేసినాడు. ఏమైతే
ఈడు 4 కొడితే ఈయనకి 2 వేసినారు. నువ్వు నీకు 9 ఉన్నాయి. 4లే 4 స్ట్రైట్ 4 4 పోలే ఈరనే 4 4 వాడికి నువ్వు ఇచ్చే క్వాలిటీ బాల్ మించేలేదా ఒక్క బాల్ కూడా బాల్ కొట్టుకుంటే బౌలింగ్ అని బాగా చేస్తావు. నీకు 7 కొట్టినవే అయితే నువ్వు 7 4 లో బౌలింగ్ ఎట్లా బాల్ ఒకటి కూడా మించేలేదు సింగిల్ తిరగలేదు యాడ తిరిగినా నేను సింగిల్ 9 వేసిండు ఈయనకి 2 వేసిండు. మరి ఈడు 4 కొట్టినా అంటాడు. డబల్ 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 నేనేం చేస్తాను ఆయనకి ఇది బాగుంది. సుబ్బు బ్యాటింగ్ అవసరం రాకడనే అయ్యేటట్టుంది సుబ్బు. అయినా మేలే ఒకటన్నా చాలా 5 విన్ను చూసామన్నమాట. అన్న జడ్జి అవర్స్లో విన్నే ఇందే ఈ మధ్య ఏమన్నా ఒకటి లేదులే చాలా రోజులు అయిందిలే. రాసి పట్టకూడదు. 36 వాళ్ళ 30 కొట్టాలి ఆ షాట్ మాత్రం కొట్టాడు అన్న. ఏది ఏడ కూడా బాగా కొట్టింది ఇటు కొట్టి సురేష్ సురేష్ అది షాట్ ప్రాపర్ ఆయన ఫస్ట్ మామూలుగా ఉండదు. ఈ పంచ్ పరిణామాలకే ఏందో అవన్నీ నేను చదువుతున్నా ఫోర్లే సురేష్ సురేష్ ఉంటది కదా. డబుల్ పోనీ బ్యాట్ డ్రాగ్ చేయి బ్యాట్ డ్రాగ్ చేయి ఐ థింక్ ఒకసారేనా మళ్ళా వేయించినవా పరిగెడతాడు ఊరికే కొనేస్తే అవుట్ ఇచ్చేస్తాడు మళ్ళీ వేయించిన ఇది రైట్ హ్యాండ్ మీడియం కి స్ట్రాంగ్ గా ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్ మీడియం కి స్లోగా ఉన్నాను. మోస్ట్ రన్స్ మిడ్ ఆఫ్ లో వస్తున్నాయి. ఏంది వీళ్ళు మిడ్ ఆఫ్ అవి కూడా వేస్తారా స్కోరా? వీడు ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్ అని చెప్తుంది. బటన్ నీ ఫేవరెట్ షాట్ బ్యాటింగ్ ఫోర్లే గుడ్ షాట్ గుడ్ షాట్ టూ బో ఏ త్రో ఇడికి వచ్చారు పోతుంది నా ప్రొఫైల్ చూడు నీ ఫేవరెట్ షాట్ ధర్మ ఫార్వర్డ్ డిఫెన్స్ అని ఉంటుంది చూడు. ఎవరప్పా వీళ్ళు మళ్ళా ఎక్కువ ఇబ్బంది చేస్తారు. ఫేవరెట్ షాట్ ఫార్వర్డ్ డిఫెన్స్ అని చెక్ చేయ కావాలంటే చెక్ చేయ కావాలంటే నీ ప్రొఫైల్ లో కనపడుతుంది. ఫార్వర్డ్ డిఫెన్స్ అవి వాళ్ళు రాస్తారు అట్లా. బ్యాటింగ్ సామి పడేవు మళ్ళా నేను అదే అనేది నువ్వు యాక్టివ్ కావాలనేది కాదు గేమ్ మీద ఆ మంచి మొన్నటికి వచ్చి కసి పెడతామని చెప్పి జిమ్ జాయిన్ అయ్యాడు. మామూలుగా పడకపోయింది నేనే. మా వాడు ఏంటంటే రేపు వచ్చిన పార్ట్నర్ లేడు రా, లేకపోతే ఎవరు లేరు. మళ్ళీ మన స్విమ్మింగ్ జిమ్లో చాలా మంది ఉంటారు చేయలేము. వా జిమ్లో చాలా మంది ఉంటే వాళ్ళు మనకి తెలుస్తుందిరా. ఇద్దరు ఉంటే నేను అవుట్ స్ట్రైట్ ఆడుతుంది ఇది తీసుకుంటాను కాకుండా స్ట్రైట్ 4 అది తీసుకుంటా ఆ షాట్ తీసుకుంటా నువ్వు అసలు ఆ బాల్ కొడుతున్నావు అనుకోలే. అంత ముందు ఒక బాల్ ఉంది. ఆయన బ్యాట్ అంటాడు. బ్యాటింగ్ డబల్ 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 ధర్మా నువ్వు వెళ్ళు ధర్మా. ఏం కాదు వెళ్ళు గుడ్ రన్స్ సూపర్ కమాన్ సురేష్ అంతే ఎప్పుడైతే కాదు ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం నేను అదే అంటున్నా కీపర్ మీ లక్కు బాగా ఫస్ట్ టైం ఏ నాపై నమ్మకం ఏంటి స్వామి? నేను బాబు కొట్టున్నాడు
సెంతిలో ఒక్కడే కొట్ల కన్నా ఉన్నాడు, ఆయన కూడా ఏమో 6 యాడ్ అయి ఉండదు మరి. ఆయన రోజులు ఎవరైనా కొట్టారేమో. ధర్మాకి ఇదే ఫస్ట్ అదే నేను ఇదే ఫస్ట్ అందులో ఎవరు మ్యాచ్ అయినా కాబట్టి ఒకటి ఉంది యాడ్ లేదులే, యాడ్ కాదు. సెంతిల్ ఎప్పుడు కొట్టాడు స్వామి? ఈ మధ్య రీసెంట్ గా కొట్టినట్టున్నాడు. ముందు ఎప్పుడు కొట్లా? సెంతిల్ 6 ఉందా? ముందు ఇప్పుడు మొన్న చూసాను. ఏమో మరి సెంధిల్ కొట్టే ఇంటెన్షన్ లేదు, ఫస్ట్ 6 కొట్టే ఇంటెన్షన్ హెచ్ఆర్ గ్రౌండ్ లో ఉందిరా. నేనంటే పక్కన నిన్ను రాదు ఇప్పుడు వాడంటూ వాడు లేడు ఆ మ్యాచ్ లో. ఒక 4 ఒక 6. యా షాట్ డబుల్ 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 ధర్మ రా ధర్మ దారా ధర్మ. ఆడబడు బాగా It's okay, it's okay. You guys play. Keep going, keep going. Play, play, play. 29 balls కి 21 కొట్టాలి. ఇప్పుడు ఓకే ఇంకా బాల్ టు బాల్ ఆయన 50 కొట్టిన గ్రౌండ్ లోనే కొట్టింది. మరి మంచి గ్రౌండ్ యా 4 లే బ్యాటింగ్ ధర్మ బ్యాటింగ్. విన్ అవుతాను ఈ రోజు. ఫోటో తీసుకోవాలి ఈ రోజు. రాలేదే అట్లా కాదు. జెర్సీ ఉతకలని లాస్ట్ టైం ఊరికి వెళ్ళిపోయినా పక్కన పక్కన లక్ష్మణ్. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను హలో మేడం. సాటిస్ఫాక్షన్ ఎవరికి చేయలేము, కెప్టెన్ గా నేను ఎవరికి చేయలేము. 12 మంది ఏం ఏ మరి 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 లాస్ట్ కూడా నీతో ఇదే చెప్తా ఎవరితోనే కావాలంటే నేనే వైడ్ కాదా? వైడ్ వైడ్. ఈ రోజు నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఇంతకుముందు నేను ఒకరోజు చెప్పింటే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఇయ్యరు మీరే ఇప్పుడు ఎంత చూడ ఫీల్డింగ్ ఇయ్యరు మీరే పోతారు, బౌలింగ్ ఇయ్యరు మీరే చేసుకుంటారు. వదిలే. అందుకని నేను ఎన్ని 15 చూడు 15 కొట్టాలి. అందుకని నేను ఈ రోజు వేణుకే ఆప్షన్ ఇచ్చి ఎలాగో తెలుసు కాబట్టి ఏం గెలిచాలనేది ఏయ్ 4 లా డబల్ 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 డబల్. మనిషికి చిరాకు వస్తుంది, ఓడిపోతానే ఉంది. ఏమో ఏదో ఊరికే పోయి ఇంకోటి ఏం తెలుసా, ఇంటికి పోతే గెలిచినా ఓడిపోతారా ఓడిపోయినావు అంటే ఫస్ట్ అదే అడుగుతుంది. అది వచ్చింది వాళ్ళు ఓడిపోయినామంటే ఏంటి 30 కిలోమీటర్లు పోయి మళ్ళీ ఆడేసి రావాలి. రోజుకి ఒక 1000 రూపాయలు ఖర్చు మీకు, అది తిడతాను. ఏయ్ బ్యాటింగ్ అబ్బా 4 లే 4 లే బ్యాటింగ్ బ్యాటింగ్ ధర్మ బ్యాటింగ్. ధర్మ 30 కొట్టేటట్టు నువ్వే ఒకటేలే కావాల్సింది 30కి. ఇప్పుడు 10 కొట్టాలంతే. 10 కావాలా? అదే 4 పోయింది ఇప్పుడు 4 పోయింది ఇది. దాంతో కలిపి 10 పతవా ఆడనే ఈ రోజు నీకు క్రికెట్ లేదు కాదు. తక్కువ అయినా కూడా గెలిచినవంటే అందరూ 30 కొడతారు, చెరొకటి కొడితే. ఆడనే ఆడనే. ఇల్లు వెళ్తావంటే ఏ వద్దు స్వామి ఆడని వాళ్ళు ఫ్లో లో ఉన్నారు. నేను పోయి అనవసరంగా డిస్టర్బ్ చేయడం. ప్రతిరోజు వాళ్ళ బ్యాటింగ్ రాదు కదా. రావట్లేదు కాబట్టి ఈరోజు సురేష్ కూడా ఆపర్చునిటీ. ఇద్దరు పోటీ కొడతాను బాగా ఏ నేను ఆడుతూనే ఉంటానులే, నాకేం కాదు. రేపు కూడా ఆడతాగా. వైడ్ వైడ్ ఇప్పుడు కవర్ చేస్తాం. కావాలి 6 తో పోయింది 6 తో కవర్ అయింది. 4-6 పడేసరికి ఎక్స్ట్రాస్ 20 ఇచ్చారు. మ్యాచ్ అదే చెప్తుంది. నేను 20 ఏనా? వాళ్ళు 20 ఇచ్చింది. వాళ్ళు మనకన్నా బాగా డిసిప్లిన్ గా బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్ బాగానే వేసారులే వాళ్ళు, మళ్ళీ అంత వరస్ట్ గేమ్ కాకపోతే వాళ్ళు గుద్దుతున్నారు. అవి మన వాళ్ళకి ఏ పరిగె పరిగె పరిగె. అరే వదిలే వదిలే ఇంకా ఆడండి ఇంకేం ఈజీ రన్ అది. నువ్వు పరిగెత్తబడేసరికి ఆ మంచి మనిషిని కూడా చూడ పరిగెత్తాను. 9 కావాలి. సత్యదాకా వచ్చేట్లేదు. సత్య వచ్చిందన్నే ఏమో ఈరోజు. సత్య మీ బౌలింగ్ మటుకు ఆఫ్ సైడ్ దించుతాను. డబల్ డబల్ డబల్. నువ్వు 100 కొట్టి కూడా గెలిచింది. మీరు చెలగొడతా ఉంటారు మ్యాచ్. 104 7 వికెట్లు 220 కొట్టాలంటే 32
నిజంగానే కొంచెం బాధ వేసింది. ఆయన సెంచరీ అప్పుడు కూడా నేను ఆ రోజు నాది సుబ్బుది నాది సెంతిల్ కూడా ముగ్గురే ఉండేది ఆ రోజు. సెంతిల్ అదే ఇంకా లాస్ట్ ఆడటం అంటే అంత ఎంతో 20 ఓడిపోతారు రైళ్ళు. నేనంటే అందరూ ట్రిపుల్ అవుతారు. అదే వివరం నాకు అర్థం కాదు. బయట గెలిచేవాడు. మ్యాక్ కి దీనికి తేడా తెలుసా? మ్యాక్ లో బాల్ బాగా బౌన్స్ అవుతుంది. అన్ని వన్ బౌన్స్ లేదు మ్యాక్ లో. అంటే బ్యాక్ లో బ్యాట్ పైకి వస్తుంది బాల్. ఇదేంది అన్ని వన్ బాల్. ఏంటంటే వస్తుంది బాల్. నాకు బాల్ చూస్తాను. చూస్తే బాల్ హ్యాండింగ్ పై దగ్గర వచ్చింది. బాల్ బాగా వస్తాయి. బాల్ బాగా వస్తాయి. నేను ఒకటి కొట్టే కదా. అదే అది ఆడొకరోజు మ్యాచ్ గెలిచి తాగిన పడుకుంటా. మ్యాచ్ గెలిచేది సురేష్ టర్నింగ్ పాయింట్. సురేష్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది. రఘు స్కోర్ కొడితే మ్యాచ్ గెలుచాను. ఓడిపోతానంటే నేను కొట్టినప్పుడు మీరు చివరిగాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడు అవుట్ కావకండి, అవుట్ కావకండి, సింగిల్ వాళ్ళు త్రో ఇట్లా చూడు ఆడుకున్నారు, ఇంకా ఆడుకున్నారు. కెమెరా ఆన్ చేసుకో సుబ్బు. ఆన్ చేసే ఉంది. మొన్నటి డైలాగ్ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు దాకా ఒక లెక్క. టీం మొగుడు వచ్చిండు. ఎవడాడు? మన్నాడు ఏం మాట్లాడుతున్నాడు. కొంచెం ఎక్స్ట్రా చేసేది మానేసుకుంటే బౌలింగ్ చేస్తారా? బౌలింగ్ బాగానే పడుతుంది రంగ, అంతే. బౌలింగ్ బౌలింగ్ ఇంప్రూవ్మెంట్ ఏముండదు. ఇంటర్నేషనల్ లో కూడా బౌలింగ్ అనుకున్నట్టు కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. హెల్మెట్ ఏది? మీరున్నారు ఎక్స్ట్రా ఎవరిని యాడ్ చేయలేదు. మళ్ళీ ఎట్లా పోలే నేను వస్తాను నీకు తోట నుంచి 2 రోజులు ఉండి ఆవిడ చెట్టు వచ్చాను, నేను వచ్చానంటే जैसे ही जीतेंगे विनिंग स्कोर होगा ना चलेगा।